నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తెలుగు ప్రేక్షకులను తన డాన్స్ తో ఉర్రూతలూగించిన ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ డి డాన్స్ షో ఫేమ్ పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త తెలియగానే బుల్లితెర పరిశ్రమ, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు అత్యంత ఆందోళనకరంగా ఉంది. వివరాలకు వెళ్తే, పండు మాస్టర్ తన డాన్స్ బృందంతో కలిసి తగపూర్ వలసలో జరిగిన ఓ అమ్మవారి ఉత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో మార్గ మధ్యలో ఆయన బృందంలోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో డ్రైవర్ ఆనందపురం మండలంలో తగలవానిపాలెం వద్ద జాతీయ రహదారి పక్కన కారును ఆపారు. ఆ సభ్యుడిని పరామర్శించేందుకు పండు మాస్టర్ కారు దిగి పక్కన నిలబడి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుండి అతివేగంగా దూసుకొచ్చిన ఓ కోళ్ల వ్యాను అదుపు తప్పి ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని పరిణామంతో కారు పక్కనే ఉన్న పండు మాస్టర్ను ఆ వ్యాన్ వేగంగా ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన 2 కాళ్లకు బలమైన గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఆయన సహచరులు స్పందించి హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనతో పాటు మరో 3 బృందం సభ్యులు కూడా స్వల్ప గాయాలయ్యాయి. పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం వాసు అందిస్తారు. వాసు, పండు మాస్టర్ ఈ ప్రమాదానికి గురి కావడానికి గల కారణాలేంటి? అండ్ ఇప్పుడు ఆ వ్యాన్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మద్యం మత్తులో ఏమైనా ఉన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో ఏమైనా తేలిందంటారా? థ్యాంక్ యూ సంగీత. నిన్న రాత్రి తగరపుల్స్లో మాస్టర్ తో పాటు వాళ్ళ బృందం పండుగలో పాల్గొనడానికి విశాఖ రావడం జరిగింది. విశాఖ వచ్చిన తర్వాత తగరపుల్స్ లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత పండు మాస్టర్ తో పాటు మరి కొంతమంది 2 వ్యాన్లలో అయితే తిరిగి ప్రయాణం అయ్యారు. అయితే విశాఖ వచ్చే సమయంలో దాదాపుగా వానిపాలెం హైవే దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే వెహికల్ లో ఉన్నారో ఆమె ఒక ట్రాన్స్ఫర్ కి వాంతులు అవుతున్నాయనే కారణంతో ఒక్కసారిగా వ్యాన్ పక్కగా ఆపడం జరిగింది. అయితే వెనకాల వస్తున్నటువంటి కోళ్ళతో వస్తున్నటువంటి ఒక బొలెరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన పండు మాస్టర్ ఫ్రంట్ కూర్చోడంతో ఒక్కసారిగా పండు మాస్టర్ అయితే తీవ్ర గాయాలయ్యాయి. అయితే దాదాపుగా మరో 9 మందికి కూడా గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం పండు మాస్టర్ పరిస్థితి అయితే కాలుకి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. వెంకోజపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి అయితే హుటాహుటిని తరలించారు. అక్కడైతే ప్రస్తుతానికి అయితే పండు మాస్టర్కి అయితే శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే పండు మాస్టర్ కోలుకుంటున్నట్టుగా వైద్యులు అయితే తెలుపుతా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మిగతా 9 మందిని కూడా ఆసుపత్రికి తరలించారు. వారికి చిన్న గాయాలు కాయడంతో వారికి శస్త్రచికిత్స కూడా అందించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పండు మాస్టర్ కోలుకుంటున్నారని నాకు వైద్యులు కూడా చెప్తా ఉన్నట్టు. అయితే హుటాహుటిన అర్ధరాత్రి పిఎం పాలెం పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకుని ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై కూడా దర్యాప్తు చేపట్టారు. అయితే ఒక్కసారిగా ఎవరైతే ఈ కారులో ఉన్న దాదాపుగా 9 మంది అప్పుడే భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తుండడంతో ఒకసారిగా ఒక అమ్మాయికి వాంతులు అవ్వడంతో కారును సడన్ బ్రేక్ వేసి పక్కన కాపడం జరిగింది. అయితే వెనకాలే వస్తున్నటువంటి
కోళ్ల ఫారం డ్రైవర్ దీన్ని గమనించి వెనకాల నుంచి ఢీకొట్టిన సంఘటనలో పండు మాస్టర్ అయితే తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే మిగతా వారి పరిస్థితి కూడా కాస్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ట్రాఫిక్ జామ్ కాకుండా ఒకటిన అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా చేరుకొని హైవేని క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పండు మాస్టర్ కోలుకుంటున్నారంటూ అయితే శ్రీనివాస్ ఆ వ్యక్తి ఎవరైతే అంటే ఆ బండి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకు ఏమైనా దొరికారా? పోలీసులు ఏమైనా సమాచారం సేకరించారా? అయితే యాక్సిడెంట్ అయిన వెంటనే కోళ్ల ఫారం వ్యక్తి అక్కడ ఆగి ఉన్నాడు. అక్కడ ఆగిన వెంటనే ఎవరికైనా ఏమైనా అయిందా లేదా అనే దానిపై కూడా అతను కూడా వెంటనే స్పందించాడు. అతనే పోలీసులకు కూడా సమాచారం అందించాడు. తన తప్పేమీ లేదంటూ కూడా ముందస్తుగా పోలీసులుగా తనే సమాచారం అందించడం కూడా జరిగింది. అయితే దాదాపు అక్కడ 9 మంది ఉంటే ఏదైనా గొడవ జరుగుతుందనే ఉద్దేశంతోనే అతను కొంచెం దూరం వెళ్ళి పోలీసులకి సమాచారం అందించాడు. సమాచారం అందించిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత తను అక్కడికి రావడం జరిగింది. వచ్చి సంఘటన ఎలా జరిగిందనే దానిపై కూడా ఎవరైతే ఈ కోల్డ్ ఫారం డ్రైవర్ ఉన్న డ్రైవర్ సందిగ్ధంగా మొత్తం అంతా చెప్పడం జరిగింది. అయితే తను ఒకసారి బ్రేక్ వేయడంతో తను కంట్రోల్ చేయలేక బండిని ఢీకొనడం జరిగిందంటూ కూడా ఈ కోల్డ్ ఫారం డ్రైవర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే పెద్ద ప్రమాదం అయితే ఏమీ లేదు. అయితే కాస్త ఇంజురీ ఎక్కువగా అయితే మన పండు మాస్టర్ అయితే చేరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేపడుతున్నారు. మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళంతా క్షేమంగానే ఉన్నట్టు ఏమైనా పోలీసులు ఏమైనా చెప్తున్నారా? మిగతా 9 మంది అయితే అందులో దాదాపుగా 7 మంది అమ్మాయిలతో పాటు ఫ్లో డాన్సర్స్ కూడా కొంతమంది అయితే ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా 2 వెహికల్స్ లో విశాఖ అయితే బయలుదేరారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వీళ్ళు మద్యం అయితే సేవించలేదు. ప్రస్తుతానికి అయితే కారులోనే భోజనం చేస్తున్నట్టుగా అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. కారులో బిర్యానీలు అవి తింటున్న సమయంలో ఒకసారిగా ఈ ఫ్లో డాన్సర్ ఒక అమ్మాయికి అయితే వాంతులు జరగడంతో ఒక్కసారిగా ఆ కార్ డ్రైవర్ వాంతులు జరుగుతున్నాయని చెప్పేసి కార్ని రోడ్డు మధ్యలో ఆపడంతో ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే ఎవరు మద్యం సేవించినట్టుగా అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే ఎక్కడ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అటు కోళ్ల ఫారం డ్రైవర్ తో పాటు ఈ వ్యాన్ మిగతా 3 వాహనాలు అయితే వీళ్ళు డాన్సర్స్ ప్లస్ పండు మాస్టర్ కార్ లో వెళ్తా ఉన్నాడు. మిగతా వాళ్ళు వేరే వెహికల్ లో వెళ్తున్నారు. మొత్తం 3 వెహికల్ ని కూడా స్వాధీనం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి అయితే పండు మాస్టర్ కోలుకుంటున్నారని చెప్పొచ్చు. విశ్వజిపాలన మెడికల్ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతానికి అయితే పండు మాస్టర్ అయితే చికిత్స జరుగుతూ ఉంది. కాస్త ఒకళ్ళు గట్టిగా దెబ్బలు తగిలినట్టుగా అయితే వైద్యులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సీఎం పాలెం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా మొత్తం క్లియర్ చేయడం జరిగింది. సంగీత. Yes, sir. Thank you, Srinivas.